హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. కమిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా వినాయక చవితులకి క్రాకర్ కాల్చే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మనతో పాటు కోటా శ్రీనివాస్ ఉన్నాడు. ఇతనికి అయితే బాగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది క్రాకర్స్ మీద, బాణసంచారం మీద. ఎలా కాల్చాలి, ఎక్కడ పట్టుకోవాలి అనేది ఒకసారి మనోడితో తెలుసుకుందాం. బాణసంచ కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముందుగా రోడ్డు మీద మనం కాల్చేటప్పుడు చుట్టుపక్కల జనాలు ఎవరు లేకుండా చూసుకోవటం మెయిన్. అవాయిస్ వాయిల్ అయితేనేమి, బాణసంచ అయితేనేమి, చెట్లు, వైర్లు, కరెంటు తీగలు అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా కాల్చాలి. ఈ అవాయిస్ వాయు ఒత్తి ఇది ఒక సువ్వతో ఉండి ఇక్కడ ఒత్తితో ముట్టిగానే వెళ్ళిపోతుంది. తెలియని వాళ్ళు భయపడతా ముట్టిచ్చేసి ఆంతన వదిలేస్తారు. ఇక కింద పడిపోవటం, పక్కకి వెళ్ళిపోవటం, చెట్లలోకి వెళ్ళటం, ఇళ్లలోకి వెళ్ళటం అలా జరుగుతుంటాయి. ఒత్తి వెలిగించి దీన్ని పట్టుకుంటే పార్కు కింద దాకా వచ్చేటప్పటికి అప్పుడు మూమెంట్ వస్తుంది ఈ రాకెట్లో. ఆ మూమెంటే పైకి తీసుకెళ్తుంది. పట్టుకున్నప్పుడు కానీ పేలటం కానీ, చేతిలో పేలటం కానీ అట్లా ఏమైనా జరిగినాయా? మొదట్లో మాకు కూడా తెలియదండి. ఫస్ట్ చిన్న తరహాలో ఉన్నప్పుడు ముట్టిస్తా ఇక్కడ పట్టుకునే విధానంలో ఉంటుంది. మొదటిగా పట్టుకునే విధానం అందరూ కింద పట్టుకొని ఇక్కడ ఒత్తి వెలిగేయటం అట్లా చేస్తుంటారు. ఒత్తి సహాయంతో కానీ సాంబ్రాన్ కడ్డీతో కానీ ముట్టియాలి. ముట్టించినప్పుడు దానికంతటా అదే మూమెంట్ తీసుకొని వెళ్తుంది. ముట్టించిన కానీ కొంతమంది భయపడి ఆంతను వదిలేస్తారు. అలా భయపడకుండా కొంచెం పట్టుకొని ఇప్పుడు చూపిస్తాను మీకు. అర్జెంటుగా మీరైతే మీ కమిటీలో ఉన్న ఈ బాణసంచారం కాల్చే వాళ్ళకైతే ఈ వీడియోని అర్జెంటుగా అయితే ట్యాగ్ చేయండి, మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి.